నమస్తే. పూవర్తి గ్రామానికి మనం ఎంటర్ అయ్యాం. నా వెనకాల కనిపిస్తున్నది హిడ్మా పుట్టిన నేల ఇది. హిడ్మా పుట్టిన నేల, ఆ గడ్డ మీదకి మనం ఎంటర్ అయ్యాం. మాడ్వి హిడ్మా మురియా తెగకు చెందిన వ్యక్తి. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. మురియా తెగ అని కొడితే చాలా ఫెరోషియస్‌గా వీళ్ళు ఉంటారు. సో, చాలా సమిష్టిగా పనిచేస్తారు. చాలా యుద్ధ వీరులుగా వీళ్ళని మనం పరిగణించొచ్చు. సో, అంత ఫెరోషియస్‌గా వీళ్ళుంటారు ఈ తెగకు సంబంధించిన వాళ్ళు. సో, ఆ తెగకు సంబంధించిన వాడే మాడ్వి హిడ్మా. ఈ హిడ్మా సుక్మా జిల్లా పూవర్తి అనే ఈ గ్రామంలో మనం నిలబడ్డ ఈ గ్రామంలోనే జన్మించాడు. సో, మీరు సోషల్ మీడియాలో హిడ్మా చనిపోయిన తర్వాత ఆ తల్లి కూర్చొని ఏడుస్తున్న దృశ్యాలు కూడా ఇగో ఈ ఇంటికి సంబంధించిన దృశ్యాలే అవి. సో, ఆ ఇంటి ముందే ఆమె కన్నీరు పెడుతూ ఏడుస్తున్న దృశ్యాలు మనం సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అన్ని టీవీల్లో చూడడం జరిగింది. సో, హిడ్మా పుట్టినటువంటి ప్లేస్ ఇది. కానీ ఇక్కడ ఆ తల్లి లేదు. ఇక్కడి నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఆమె ఉంటున్నది. కారణం ఏంటి అంటే, ఈ పోలీస్ క్యాంపులు ఇవన్నీ ఏర్పాటైన తర్వాత పదే పదే పోలీసులు ఇక్కడికి రావడం, ఆమెను ఇంట్రాగేట్ చేయడము, మీ కొడుకు వచ్చిండా, ఏంటి, ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా అని పదే పదే అడగడము. వీటి వల్ల ఆమె వీళ్ళ నుంచి వీళ్ళ బారి నుంచి బయటపడడానికి ఈ ఈ యొక్క టార్చర్ తట్టుకోలేక ఆమె ఆల్మోస్ట్ ఒక 6-7 కిలోమీటర్స్ అవతల ఇంకొక ఇల్లున్నది వాళ్ళది. ఇల్లు అంటే పెంకులతో కట్టుకున్నటువంటిది. సో, అక్కడ ఆమె ఉంటున్నది. ఇప్పుడు అక్కడే ఉన్నది ఆమె. మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే రోడ్డు ఉండదు. అడవిలోంచి మనం వెళ్ళాలి. ఖచ్చితంగా అక్కడికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఈ ఈ ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఒకసారి చూడండి. మనకి ఎన్ని కోట్లు పెట్టినా దొరకనటువంటి వాతావరణం, ఒక అద్భుతమైన పర్యావరణ హితమైనటువంటి వాతావరణం ఇది. ఎక్కడ చూడు చెట్లు, పక్షులు, ఆవులు, జంతువులు, చాలా అద్భుతమైన ప్రాంతం కింద మనకు కనిపిస్తుంది. పెద్ద పెద్ద చెట్లు. సో, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. ఎక్కడ కూడా పొల్యూషన్ అనేది ఉండదు. సో, చూడండి ఒకసారి పశువులతోని ఈ ప్రాంతం ఎంత అద్భుతంగా ఉన్నదో. సో, చాలామంది బయట నుంచి వచ్చే వ్యక్తులు, చిన్న చిన్న కూరగాయలు, ఉల్లిగడ్డలు అమ్మే వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి కొనుక్కుంటూ ఉంటారు. సో, ఇంకా వీళ్ళకి ఈ గ్రామం తప్ప, ఈ ఈ గూడెం తప్ప ఇంకొక వేరే మార్గం లేదు. ఇంకా వీళ్ళు బయటికి కూడా వెళ్ళరు. వేరే వాళ్ళు పెద్దగా ఇక్కడికి రారు, వీళ్ళు బయటికి వెళ్ళరు. సో, చాలా ఇండిపెండెంట్గా వీళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఈ ఆదివాసీలు, ఈ గోండులు, వీళ్ళంతా కూడా. వీళ్ళకి ఆ గోండు భాష తప్ప ఇంకొక వేరే భాష కూడా రాదు. హిందీ కూడా వీళ్ళకి రాదు. సో, ఆ భాషలో ఉన్న వాళ్ళు ఎవరైనా మనం మాట్లాడితేనే వాళ్ళు మాట్లాడతారు. ఏ కొత్త వ్యక్తి కనిపించినా చాలా డిఫరెంట్గా చూస్తారు. సో, ఇది ఒక అంగన్వాడీ సెంటర్ అట. ఈ హిడ్మా ఇంటికి ఆనుకొని ఉన్న ఒక అంగన్వాడీ సెంటర్ ఇది. మనకు కనిపిస్తున్న చూడండి, అంగన్వాడీ కేంద్ర పూవర్తి గ్రామం నెంబర్ 02 అని ఉన్నది. కార్యకర్త కా నామ్. సో, ఎవరైతే అంగన్వాడీ నిర్వాహకురాలు ఉందో వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ పేరు కనిపిస్తుంది. అయితే హిడ్మా బ్రదర్ ఎవరైతే వాళ్ళ అన్న వదిన ఇక్కడ ఉంటారట. వాళ్ళ అన్న వదిన ఉన్న ఇల్లుది. మీరు హిడ్మా చనిపోయిందన్న వార్త తెలియగానే ఇక్కడే ఆ తల్లి ఏడుస్తూ కనిపించిన దృశ్యాలు మనకి. ఇది వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ వదిన ఉన్న ఇల్లు ఇది. దీని వెనకాల ఇప్పుడు హిడ్మా ఉన్న ఇల్లు ఎక్కడ? బ్యాక్ సైడా? వెనకాలది లేదా? ఓకే. సో, ఒక్కసారి చూడండి ఎంత అద్భుతమైన వాతావరణము. ఇక్కడే హిడ్మా జన్మించినటువంటి ప్రాంతం ఇది. జన్మించినటువంటి గడ్డ ఇది. హిడ్మా పుట్టింది కూడా ఇక్కడే. దాని తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సోరకాయతో తయారు చేసింది. సో, ఈ పెంకుటిల్లే హిడ్మా బ్రదర్ వాళ్ళ ఇల్లు ఇది. సో, చాలా పెద్ద ఎత్తున వీళ్ళకి ఆవులు, పశువులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో, ఇక్కడ నుంచి మనం ఒక 5-6 కిలోమీటర్లు కనుక నడుచుకుంటూ వెళ్తే హిడ్మా తల్లి ఉన్న ఆ గ్రామం మీన్స్ ఆ ప్రాంతానికి మనం చేరుకోగలుగుతాము. సో, చాలా అద్భుతమైన ప్రాంతంగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఎందుకు
ప్రభుత్వాలు ఈ ఆపరేషన్ కగార్ పేరుతో ఈ యుద్ధానికి దిగినాయనంటే దానికి పెద్ద కారణం ఉన్నది. దానికి ఒక పెద్ద రీజన్ ఉన్నది. మనకు కనిపిస్తున్న ఈ ఫోటోలో ఈ భారతదేశానికి సంబంధించిన ఈ మ్యాప్లో పింక్ కలర్లో మనకు కనిపిస్తున్నదంతా కూడా ఫిఫ్త్ షెడ్యూల్డ్ ఏరియా. ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తున్న ఇదంతా కూడా సిక్స్త్ షెడ్యూల్డ్ ఏరియా అంటే నార్త్ అండ్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ఏరియా. అక్కడ కొన్ని ఈ దేశంలో ఈ రాజ్యాంగంలో కొన్ని వాళ్ళకి హక్కులు ఉన్నాయి. ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో మొత్తం కూడా అటవీ ప్రాంతం ఉంది. ఇది కొంత పార్షల్ ఉంది అండ్ ఫుల్ కవర్డ్ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా ఉన్నది. ఇప్పుడు మనం ఉన్న ఈ జిల్లా సుక్మా జిల్లా, మనం ఉన్న ఈ గ్రామం పూవర్తి గ్రామం. ఈ సుక్మా జిల్లా మొత్తం ఫిఫ్త్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటుంది. అంటే వీళ్ళకి ఈ అడవి సంపద మీద పూర్తి హక్కులు వీళ్ళు ఆదివాసీలు ఈ వర్గాలు కలిగి ఉంటాయి. వీళ్ళు ఈ అడవి ఎవరిది అని అంటే ఆదివాసీలదే, ఈ మూలవాసులదే ఈ అడవి అన్నది. మనకు ఒకసారి చూడొచ్చు, ఛత్తీస్గఢ్లో కూడా ఇన్ని జిల్లాలు ఉన్నాయి. సుర్గుజా, కొరియా, బస్తర్, దంతెవాడ, కోబ్రా, జష్పూర్, కాంకేర్, బలరాంపూర్, సూరజ్పూర్, నారాయణపూర్, బీజాపూర్, సుక్మా, కొండగాం. ఈ జిల్లాలన్నీ కూడా ఫుల్లీ కవర్డ్ ప్రాంతాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. కొన్ని పార్షల్లీ అంటే కొంత ఏరియా, పాక్షికంగా ఏరియా కొంత కొన్ని జిల్లాల్లో ఇది ఉన్నది. ఇప్పుడు మన తెలంగాణ విషయానికి వస్తే కూడా మన తెలంగాణలో పార్షల్గా ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ ఈ జిల్లాల్లో కొంత ఏరియా ఫిఫ్త్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటుంది. ఫిఫ్త్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే, ఈ ఆదివాసీలు ఎవరైతే, ఈ గిరిజనులు, ఈ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి హక్కులు ఈ అడవి మీద వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఈ ఫిఫ్త్ షెడ్యూల్ని ప్రభుత్వాలు అమలు చేయడానికి ఇష్టపడట్లేదు. కారణం ఏంటంటే ఈ అడవి మొత్తాన్ని బడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాలన్నది ఒక భయంకరమైన కుట్ర. మార్చి 31, 2026 టార్గెట్ ఎందుకు డెడ్ లైన్ పెట్టారు అంటే ఈ పాటికే ఈ అడవిలో మైనింగ్ జరపడానికి, ఈ అడవినంతా ఈ కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకు కేటాయించడానికి, కట్టబెట్టడానికి ఒక అగ్రిమెంట్స్ ఆల్రెడీ జరిగిపోయినాయి అన్న చర్చ కూడా ఉన్నది. అది ఎంతవరకు అన్నది ప్రభుత్వాలు చెప్పాలి. ఇప్పుడు బయట జరుగుతున్న డిస్కషన్ ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో ఈ అడవిని కార్పొరేట్లకి ఇవ్వము అని ఒక సమాధానం చెప్పగలుగుతారా అంటే ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక్క ఆన్సర్ కూడా రాలే. మరి ఎందుకు రాలేదు అంటే ఏదో జరగబోతుంది. ఆల్రెడీ హిడ్మా చనిపోయిన తర్వాత మా అడవంతా ఆగమవుతున్నదని ఒక అమ్మాయి వీడియో కూడా వైరల్ అవుతున్నది. మరి ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తున్నది? ఈ ఆపరేషన్ కగార్ అన్న దాని ఉద్దేశమే ఈ అడవి మొత్తం అదానీకో, అంబానీకో, ఇంకో కార్పొరేట్స్కో అప్పజెప్పే ఒక భయంకరమైన కుట్ర అన్నది అందరూ అంటున్నమాట, ఈ సమాజం అంతా అంటున్నమాట. కానీ ప్రభుత్వం దీన్ని ఖండించట్లేదు. సో వెళ్దాం, మాధవి హిడ్మాకి సంబంధించిన వాళ్ళ మదర్ ఇంకొక 6-7 కిలోమీటర్లు మనం లోపలికి అడవిలోంచి నడుచుకుంటూ వెళ్తే ఆమె మనకి కనబడే అవకాశం ఉంది. ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి ఏ భాష కూడా రాదు, తెలుగు. సో ఏమవుతారు హిడ్మా మీకు? బావా. ఎట్లా మీకు బావా? వాళ్ళ చెల్లికి తెచ్చిన నేను, వాళ్ళ చెల్లికి నేను చేసుకున్నా. వాళ్ళ చెల్లికి మీరు చేసుకున్నారు? అవును, సొంత చెల్లికి చేసుకున్నారు? సొంత చెల్లికి. ఓకే. ఏం పేరు మీ పేరు? మా పేరు మడకం గోపి. మడకం గోపి. అవును. ఓకే.